ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డైరెక్టర్ గీతా కృష్ణ గారితో చేసిన ఇంటర్వ్యూ ప్రోమో కట్ రిలీజ్ చేశారండి. ఇప్పటికే ఆ ఛానల్ వాళ్ళు ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూ కానీ ఇంటర్వ్యూ చేసే విధానం కానీ చాలా బాగుంది అంటూ మంచి పేరు కూడా తెచ్చుకుంది ఆ ఛానల్. అయితే ఆ ఇంటర్వ్యూలో గీతా కృష్ణ గారి మాట్లాడిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్తాను వినండి. మీలాంటి డైరెక్టర్లు ఇప్పటి జనరేషన్లో సర్వే అవ్వగలరా అని అడగ్గా నేనే సర్వే అవ్వగలను అని డైరెక్టర్ గీతా కృష్ణ గారు అన్నారు. అంతేకాక బ్రహ్మోత్సవం సినిమా తీశారు, అది లెంతీ సీరియల్ లాగా ఉంది అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూశా, కత్తి వచ్చి కరెక్ట్గా కాళ్ళ ముందు పడుతుంది అంటూ అన్ని కమర్షియల్ సినిమాలు చింతకాయ పచ్చళ్ళు అన్నారు గీతాకృష్ణ గారు. అందుకు కట్ కట్ అన్న అతనితో డైరెక్టర్ గారు పిండి కొద్ది రొట్టె బాస్, నాకేం ప్రాబ్లం, ఎవరు ఏమనుకుంటే ఏంటి, వాళ్ళంతా బచ్చాస్ అన్నారు. కమల్ హాసన్తో మంచి రిలేషన్ ఉంది కదా అంటే అవును ఉంది, ఏదో సినిమా తీశాడు, అదేదో ఉత్తమ్ విలన్ అంట, అందరూ చెత్త విలన్ అన్నారు. ఇక సినిమా రిలేషన్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడగ్గా అది పక్కా అవకాశవాదమే అన్నారు డైరెక్టర్ గారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో మంచి రిలేషన్ ఉంది కదా అని అడగ్గా పవన్ కళ్యాణ్ కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే బ్రతికినంతకాలం సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి అన్నారు. ఇక ఆ తర్వాత కీరవాణి విషయం వచ్చిందండి. కీరవాణి గారు తన దగ్గరికి వచ్చేవాడని, పల్లెటూరి వాడిలా మాట్లాడేవాడని, తను వంకాయ కూర తింటుంటే ఏంటి వంకాయ తింటున్నావా అని అడిగాడట, పల్లెటూరు రోడ్డు లాగా. ఇలా ఈ మాటలన్నీ ప్రోమోలో ఉన్నవి. ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.